ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు హనుమాన్ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిని ప్రస్తుత పాలకులు విస్మరించారన్నారు. జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి భక్తాంజనేయ స్వామి ఆలయంలో మరి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గత 41 రోజుల నుంచి చాలామంది భక్తులు దీక్ష చేపట్టి ఈరోజు దీక్ష విరమణ చేయడానికి మరి కొద్దిమంది ఇక్కడ, కొద్దిమంది భద్రాచలం, మరి కొంతమంది కొండగర్తుకు, ఎవరికి మరి ఎక్కడ స్తోమత ఉంటే అక్కడికి పోయి ఈరోజు దీక్షా విరమణ చేస్తున్నారు. భక్తులందరికీ కూడా మరి 41 రోజుల పాటు ఆ ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ మరి చాలా నిష్ఠతోటి మరి దీక్ష చేయడం అంటే చాలా కష్టతరమైంది. ఒక పక్క ఎండ, ఒక పక్క ఇంటికి దూరంగా కుటీరాలలో ఉండి ఈ దీక్ష చేయడం చాలా సంతోషం. ఏది ఏమైనా భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఉండేటువంటి ప్రాంగణం, నేను గతంలో మరి శాసనసభ్యుడిగా ఉండే సమయంలో ఆలయం మరి కొంత అభివృద్ధి చేయాలనే మంచి సంకల్పంతో ఇదంతా కూడా చేయడం జరిగింది. ఆ రోజు నిధులు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయి. ప్రభుత్వాలు మారుతాయి. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏ స్థితిలో ఉందో ఈ రోజు కూడా అదే స్థితిలో ఉంది. దాదాపు ఈ 41 రోజుల పాటు భక్తులు ఇక్కడ రోజు భిక్ష చేసుకుంటారు. ఇలా కూర్చొని తిందామంటే కూడా కనీసం ప్లాట్ఫామ్ కూడా చక్కగా లేదు. పడుకుందామంటే కూడా ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ టాయిలెట్స్ సరిగా లేవు, వాటర్ ఫెసిలిటీ కూడా లేవు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా పాలకులు మరి భగవంతుడి మీద నమ్మకం ఉండదని చెప్పేవాళ్ళు తక్షణమే ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, భక్తులకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. చేస్తే బాగుంటుంది. చేయలేదు మేము ఇట్లా చేస్తామంటే భగవంతుడే చూసుకుంటాడని సందర్భంగా హెచ్చరిక చేస్తూ తక్షణమే ఆలయాన్ని మరి అభివృద్ధి చేసి నెక్స్ట్ హనుమాన్ జయంతి వరకు ఇదే గుడి ప్రాంగణంలో ఆ స్వామిని ఇక్కడ తిరిగి పునర్ప్రతిష్ఠించుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తాం.